మనం ప్రతి ఒక్క ఆచారం నెరవేరుస్తాం, ప్రతి ఒక్కటి మనము చేస్తాం, అన్యుల ఆచారం కూడా చేస్తాం. ఈ మధ్య నేను బాగా చూసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు నల్లదారాలు కట్టుకుంటున్నారు కాళ్ళకు. ఎందుకు కట్టుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ఎవరినైనా అడిగింది ఏంటంటే దిష్టి అంట, దిష్టి తొలగిపోవడానికి నల్లదారాలు కట్టుకుంటున్నారు. సరే, నల్లదారం నీ దిష్టిని ఆపుతుంది కదా, అంటే నలుపు అనేది నీ దిష్టిని ఆపుతుందని నువ్వు నమ్ముచున్నావు, అంతే కదా. అంటే ఆ దారము నీ కలిగే ప్రతి ఒక్క దాన్ని ఆపుతుంది. మనం ఆపేది, దిష్టిని ఆపేది, మరణాన్ని ఆపేది అన్ని బాగా ఉన్నాయి. అయితే సరే, లోకంలో ఉండే వాళ్ళు వారి ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు పెద్దల పారంపర్యంగా వచ్చినాయి కాబట్టి వారు ఆచరిస్తూ వచ్చారు, తప్పు లేదు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. వాక్యం చదువుతున్న నేను ఎందుకు పాటిస్తున్నాను అన్యుల ఆచారాలు? వాళ్ళకి తెలియదు కాబట్టి వారి పెద్దలు చెప్పారు, సరే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మరి నువ్వెందుకు కాళ్ళకు దారాలు కడుతున్నావు, చెంపలకు కాటిక పెడుతున్నావు, ఇంత పెద్ద బొట్టు పెడతావు పిల్లలకు, ఎందుకు పెడుతున్నావు? దేని ఇంత పెడుతున్నావు? అన్ని ఆచారాలు ఆచరించడానికి ఎందుకు పెట్టావు? అంటే నలుపు అనేది మీకు దిష్టి తగిలించారు, ఓకే. మీరు ఆలోచించే రీతిలోనే నేను కూడా దేవుడు నాకు ఆలోచన పుట్టించిండు. కొంతకాలంగా మీరు ఆలోచించే రీతిలోనే నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నా జుట్టు నలుపే ఉంది, నా కనుబొమ్మలు నడిపే ఉన్నాయి, నా కళ్ళ రెప్పలు నడిపే ఉన్నాయి, నా కళ్ళు నలిపే ఉన్నాయి, ఓకే. నా కను గుడ్డు కూడా నలుపుగానే ఉంది. దేహంలో ఇంత నలుపు ఉండగా మరి దిష్టి నీకు ఎందుకు తగ్గుతుంది? ఆ దారం నేను ఆపేదంటే సరే, అది కూడా నలుపు కలిగిన దారమే కదా. దాని బదులు నీ దేహంలో ఇవి ఉన్నాయి కదా, దేవుడిని పెట్టిన నలుపుకు సంబంధించినవి. మరి ఎందుకు నువ్వు మళ్ళీ ఒక ఆచారం ఆచరిస్తున్నావు? నీ నమ్మకం ప్రకారం అయితే నలుపు అయితే నీ దిష్టిని ఆపుతుంది, నీ కలిగే ఆ అపాయాన్ని ఆపుతుంది, నీ కలిగే ప్రతి ఒక్కటి ఆపుతుంది కదా. మరి నీ దేహంలో ఉండేది